అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్. బండి మీద దొరికే చాట్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా చాలా ఇష్టం కదా. అందులోనూ వర్షాకాలము బయట వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి వేడిగా చాట్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకోసమే నేను ఈరోజు వీడియోలో చాట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ కాబూలి శనగల్ని వాడుతున్నాను. శనగల్ని కనీసం ఒక 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. నానబెట్టేటప్పుడే ఒకసారి బాగా కడుక్కుని నానబెట్టుకుని నానిన తర్వాత వీటిలోకి కొద్దిగా ఉప్పుని పసుపుని వేసుకుని సరిపడా నీళ్ళని పోసుకుని కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగలు మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇవి ఉడికేలోగా గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకుల్ని, 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో పాటు తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా నిమ్మరసం, ఒక వెల్లుల్లిని వేసుకుని వీటన్నింటినీ కూడా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత శనగల్ని బయటకు తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఒకవేళ ఉడకలేదు అంటే ఇంకొద్దిగా నీళ్ళని పోసుకుని ఇంకొక 2-3 విజిల్స్ రానివ్వండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ శనగలు కనబడే విధంగా మెదుపుకుని పెట్టుకోవాలి. తర్వాత పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఇవి జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత మనం మెదిపి పెట్టుకున్న శనగల్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు నీళ్ళని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గ్రీన్ చట్నీ, 1 టీ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా దీంట్లోకి కలుపుకుని ఒక 5-10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. చాట్ అంతా రెడీ అయ్యేసరికి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, క్యారెట్ తురుముని వేసుకుని మీ దగ్గర ఉంటే సేవ్ కానీ కార్న్ఫ్లెక్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేడివేడిగా కాబోలి శనగలతోటి చాట్ అయితే రెడీ అయిపోయింది కదా. మనం ఎప్పుడు బయట నుంచే తెచ్చుకోకుండా శనగల్ని ముందుగా నానబెట్టుకుంటే ఈ చాట్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. మీకు కావాలంటే దీంట్లో వేసుకున్న మసాలాలన్నీ కూడా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.